వైసీపీ గుండాలను వెంటనే వైసీపీ గుండాలను వెంటనే విలేకరులపై దాడి చేసిన వైసీపీ గుండాలను విలేకరులపై దాడి చేసిన వైసీపీ గుండాలను సీఎం డౌన్ డౌన్ 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 ఉన్నా వైసీపీ గుండాలను వైసీపీ గుండాలను వైసీపీ గుండాలను విలేకరులపైన దాడి చేసిన వారిని వెంటనే పత్రికా విలేకరులపై దౌర్జన్యాన్ని పత్రికా విలేకరులపై దౌర్జన్యాన్ని పత్రికపై విలేకరులపై దౌర్జన్యాన్ని విలేకరులపై దౌర్జన్యాన్ని విలేకరులపై దౌర్జన్యాన్ని విలేకరులపై దౌర్జన్యాన్ని We want justice. We want justice. We want justice. We want justice. CM 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 పత్రికా విలేకరులపైన దాడి చేసిన వారిని వెంటనే పత్రికా విలేకరులపై దాడి. మిత్రులారా, నిన్న రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ నిర్వహించుకున్నారు. ఆ సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఫోటోలు తీయడానికి వెళ్ళాడు. అక్కడ వైసీపీ అల్లరిముఖులు విచక్షణంగా అతని మీద దాడి చేసినారు. ఈ గూండా రాజ్యం నశించాలని అసలు పాత్రికేయుడు డ్యూటీ కూడా చేసుకోనికుండా దౌర్జన్యాలు చేస్తున్నాం. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనకు మాతో పాటు జర్నలిస్టు సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి వచ్చినాయి. ఈ సందర్భంగా వాళ్ళందరినీ మాట్లాడమని మాకు మద్దతు తెలపమని కోరుతున్నాము. మొదటగా తెలుగుదేశం నాయకురాలు పర్వీన్ బాను గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా విలేకరిపై జరిగిన దౌర్జన్యానికి సంఘీభావం చూపిస్తున్నాం మనమందరము, అన్ని పార్టీల వాళ్ళు. ఒక విషయం, నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారి సభ జరగడం జరిగింది. ఆ సభని ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ గారు ఫోటోలు ఎత్తుదామని పోవడము అంటే, ఒక పత్రికా వాళ్ళు ఏ పత్రికలైనా కానీ ఈరోజు ఎక్కడ ఏం జరిగినా కానీ ముందరికి తెస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాన్యులైనా కానీ చైతన్యవంతులు అవుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఫోటోలు తీసి ముఖ్యమంత్రి గారిని ఫోకస్ చేద్దామని వెళ్ళిన విలేకరి పైన అమానుషంగా అంటే వైసీపీ నాయకులు జేబులో చెయ్యేసి ఐడెంటిటీ కార్డు తీసి నువ్వు జ్యోతి విలేకరివా అని చెప్పేసి అమానుషంగా సినిమాల్లో చూసినట్లు ముఖాలపై పిడిగుద్దులు, అదే విధంగా కాళ్లతో
డొక్కల్లో తన్నడము, లాఠీలు తీసుకొని వీపుల మీద కొట్టడం జరిగింది. అది ఈరోజు మీడియాలో అందరూ చూసే ఉంటారు అతనికి ఏ రకంగా దెబ్బలు తగిలాయి. ఒకవేళ అక్కడ ఉన్న పోలీస్ అధికారి కాపాడుకోకుంటే ప్రాణాలు సైతం ఎగిరిపోయేవి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ వైసీపీ ప్రభుత్వంలో పత్రికా విలేకరులకే స్వేచ్ఛ లేదు, ఇంకా ప్రజలకి ఏం స్వేచ్ఛ ఉంటుంది? ప్రజలు మాట్లాడితే వాళ్ళ పైన కొట్టడము, తిట్టడము, కేసులు పెట్టడము, హత్యలు చేయడము, ఈ రకమైన విధానాలు. ఏమోలే సామాన్యులం కదా, మేము నోరెత్తితే లేని పంచాయతీలు అని చెప్పేసి వాళ్ళు కొట్టినా సహిస్తున్నారు, వాళ్ళు తిట్టినా సహిస్తున్నారు, కేసులు పెట్టినా సహించుకొని వాళ్ళు ఇళ్లలో ఉన్నారు. అయితే ఒక పత్రికా విలేకరులు అంటే అది స్వేచ్ఛ ఉండదు వాళ్ళకి, లేదా ప్రజాస్వామ్యంలో పత్రికలకే లేదు ఈరోజు స్వేచ్ఛ. ఇదంతా చూస్తూ ఉంటే ఎమర్జెన్సీ కాలంలో ఏ రకంగా విలేకరులకు, ప్రజలకు కొట్టి జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు అనే విధంగా ఈరోజు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎమర్జెన్సీ చూసిన కాలంలో మేము కూడా ఉన్నాము ఆ రోజు. అలాంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి గారికి శరము ఏమన్నా ఉంటే, సిగ్గు మానం ఉంటే పత్రికా విలేకరుల పైన దాడి చేయడము, ప్రజల కంటే ఎట్లా వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్ళు వెనకాల ఉండేవాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళపైన అంటే దౌర్జన్యాలు చేస్తున్నారు, మహిళల పైన చేస్తున్నారు, పిల్లల పైన చేస్తున్నారు, బీసీలకు చంపివేస్తున్నారు, ఎస్సీ ఎస్సీలకు వాళ్ళకు కూడా చంపివేయడాలు, వాళ్ళకు నరికివేయడాలు, వాళ్ళు కొట్టడాలు, తిట్టడాలు, కేసులు పెట్టడము, ఇంకా వేరే కులస్తులకైతే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడము, ఈ రకమైనవన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రజలు అనుభవిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఒక హోదాలో ఒక కన్న తండ్రిలా ప్రజలకందరికీ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సభలో ఈ రకంగా జరగడం చాలా అమానుషం, చాలా మా ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి వాళ్ళపైన వైసీపీ దుండగులు ఎవరైతే శ్రీకృష్ణాన్ని కొట్టారో వాళ్ళపైన కేసులు పెట్టి లోపలికి దుబ్బాల్సి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఆ ముఖ్యమంత్రికి సిగ్గు లేదు, ఆ వైసీపీ పార్టీకి సిగ్గు లేదని అనుకొని ఈ రెండు నెలల్లో కళ్ళు మూసుకొని కాలం గడిపేస్తాము, రాబోయే కాలంలో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భైరవ ప్రసాద్ గారిని మాట్లాడుతున్నారు. ఏదైతే నిన్న వైసీపీ పార్టీ నిర్వహించిన యుద్ధం చేస్తాం, ప్రజల మీద యుద్ధం చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వాహనాలను, ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు ఇబ్బంది కలగజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తీసుకొని వచ్చి రాప్తాడులో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే హైవేని కూడా మూసేసి ఒక భయానక వాతావరణం, ఎవరన్నా ప్రయాణికులు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ నిన్నటి దినము ఒక మీటింగు సిద్ధం అని చేశారు. సంతోషం, మీరు సిద్ధం కాకుండా యుద్ధము ఏదైనా చేయండి, కాకపోతే మీ యుద్ధాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పత్రికా విలేకరిపై ఉంటుంది. కాబట్టి మీడియాను అడ్డుకోవడము చాలా దారుణమైన విషయం అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీడియా లేకపోతే మీ యుద్ధాలు ప్రజలకు కూడా పోవు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో ఎంత మాత్రం మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత మాత్రం నిరుద్యోగులకు న్యాయం చేశారు. డిఎస్సిని ప్రతి సంవత్సరము మేము 1వ తేదీనే ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి రోడ్లు అలానే ఉన్నాయి, సాగునీటి వ్యవస్థ దెబ్బతినింది. కాబట్టి ఇవన్నీ ఎత్తి చూపిస్తున్న విలేకరులను వాళ్ళు నిన్న సిద్ధం అనే సభకు వచ్చి ఫోటోలు తీస్తుంటే ఆ విలేకరిని, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణను మీద దాడి చేసి కొడుతూ ఉంటే అతను దిక్కుదోచని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో నిలిచిపోయి ఉన్నాడు. అక్కడ ఉన్న పోలీసులే కాపాడుకోకుండా ఉండిందంటే ఒక హత్యనే కాబడి ఉండేవు. కానీ ఇంతవరకు వైసీపీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక పత్రికా అధినేత, అలాగే ఒక మీడియా ఛానల్ను కూడా నిర్వహిస్తున్నాడు. ఆయన ఒక మీడియా ఛానల్ నిర్వహించుకుంటూ, ఒక మీడియాను పెట్టుకుంటూ అధిపతి అయ్యి ఒక పత్రికా విలేకరి వాళ్ళు ఏం చేస్తారండి, చిన్న ఉద్యోగాలు, చిన్న గ్రామాలలో ఉండి వాళ్ళు కుటుంబ పోషించుకుంటుంటారు. అలాంటి వ్యక్తుల మీద మీరు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయాన్ని మీరు ఇంతవరకైనా ఖండించారా అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ ఉంటేనే మీరు బాగుపడతారు, లేదు అంటే మీకు పోయే కాలం ముందు వచ్చింది. మీరు హిట్లరు, ముసోల్ని కన్నా మీరు ఎక్కువ మేధావులు కారు, అలాగే వాళ్ళకన్నా కర్కశత్వం కలిగిన మనిషి కాదు, మీరు కూడా కొట్టుకొని పోతారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నిన్న జరిగిన శ్రీకృష్ణ పైన జరిగిన
దాడిని మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే ఆ దాడి చేసిన వ్యక్తులను మీరు ఎందుకంటే మీడియా పరంగా వాళ్ళు అందరూ ఐడెంటిఫైడే కాబట్టి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా అధినేత ఆయన సభకు వచ్చిన సందర్భంగా దాడిని కంపల్సరీ మీరు అధికారికంగా ఖండించాలని చెప్పేసి మీ శ్రేణులకు ఇలాంటివి మున్ముందు జరగకోకుండా చూడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీ వాళ్ళ మీద మీరు చేసే అరాచకాల మీద మీరు చేసే అన్యాయాల మీద గొంతెత్తితే వాళ్ళ మీద దాడులు చేయడం సమంజసం కాదు. మీ కాలం అయిపోవచ్చింది, ఇంకా 2 నెలల్లోనే మీరు ఇంటికి పోయే పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ చెల్లెల మీద కూడా మీ తల్లి మీద కూడా దాడులు చేస్తున్నావు, కానీ దాన్ని ఎక్కడా ఖండించలే. కాబట్టి మీరు ఒక సైకోలాగా ఒక రాక్షసులాగా మీరు మారిపోయి కేవలం ఈ అధికారం అనేది శాశ్వతమని అనుకుంటున్నారు. ఈ అధికారం శాశ్వతం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి గొంతెత్తే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు 2 నెలల్లోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జై. నిన్నటి దినం రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అంతిమయాత్ర సభ ఏర్పాటు చేసి వృత్తిలో భాగంగా మీడియా కవరేజ్ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేసిన ఈ వైఎస్ఆర్సీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. వెంటనే వారిపై చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తాం. జగన్మోహన్ రెడ్డి, నీ పని నీ పార్టీ పని అయిపోయింది. విలేకరులు అంటే ఏమనుకున్నావు? ప్రజలను ఏ సమస్య వచ్చినా ప్రజల్లో వెళ్లి వారికి మీడియా కవరేజ్ తరఫున చూపిస్తారు. వారిపై రౌడీలతో దాడులు అనేక విచ్చలవిడిగా దాడులు చేపిస్తున్నాం. వెంటనే పోలీసు వారు ఎవరైతే దాడి చేశారో వైఎస్ఆర్సీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నిన్నటి రోజున రాప్తాడు దగ్గర సీఎం సభలో జరిగిన సంఘటన ఏమంటే, ఒక పక్క సీఎం గారు మాట్లాడుతుంటే ఓ పక్క ఏబిఎన్ ఎలక్ట్రానిక్ మీడియా అతన్ని విలేకరుని పైన దాడి చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, విలేకరుల పైన ఎవరు దాడి చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే పత్రికా విలేకరులు ఉంటే ప్రజా సమస్యలు కావచ్చు, దేశంలో ఏ సమస్య అయినా కూడా ప్రజలకు తెలియజేసే విలేకరుల పైన ఈ రోజు దాడి చేస్తున్నావంటే నువ్వు అసలు మనిషివేనని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి, లేని పక్షంలో ఇంకా ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మనోహర్ నాయుడు గారిని మాట్లాడాల్సింది. నిన్నటి దినం రాప్తాడులో జరిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో అక్కడి విశేషాలను చిత్రీకరించడానికి వెళ్లినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైసీపీ గూండాలు 100 మంది మీద పడి ఆయనని హత్య చేయాలనే ఉద్దేశంతో ఆయన పైన దాడి చేస్తే అక్కడ ఉన్న పోలీసులు కూడా కేవలం ప్రేక్షక పాత్ర వహించి అతన్ని కాపాడాల్సింది పోయి అడ్డుకోవాల్సింది పోయి ఆ గుండాలని చూస్తూ ఉండిపోయారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తా ఉండేది సిద్ధం అనేటువంటి సభల వెనుక ఉద్దేశం, ఇక్కడ దాడులు చేస్తాం, ఇకపైన ప్రశ్నించే వారిని కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని కావచ్చు, అది విలేకరులైనా ప్రజలైనా ప్రతిపక్షాలనైనా సరే దాడులు చేసి మిమ్మల్ని హతమారుస్తామనేటువంటి ఉద్దేశం ఈ సిద్ధం అనేటువంటి పేరు వెనక ఉందన్న విషయం నిన్నటితో అర్థమైంది. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాం, నీ సభల ద్వారా ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసి విలేకరుల పైన దాడులు చేసి వారి మీద విచక్షణారహితంగా పాల్పడినటువంటి వారిని నీవే అరెస్ట్ చేయించాలి. ఎందుకంటే అది నీ తప్పే, నీ కార్యకర్తలు నీ గుండాలు చేసినటువంటి పని కాబట్టి ఖచ్చితంగా నీవే చర్యలు తీసుకోవాలి. అలా తీసుకొని పక్షంలో ఉద్దేశపూర్వకంగానే ఇది దాడులు ఇలాగే చేస్తామని భయభ్రాంతులకు గురి చేసే ఆలోచన నీకు ఉందన్న విషయం అర్థమైపోతుంది. కాబట్టి వెంటనే పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం, ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం,
ఇమ్మీడియట్ గా ఆ గూండాలందరూ కూడా వీడియోల్లో ఫోటోల్లో క్లియర్ గా కనపడతా ఉన్నారు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష కూడా విధించాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. విలేకరులకు ఇకపైన ఇలాంటి దాడులు ఏవైనా జరిగితే ప్రజలు కూడా మీ పట్ల తిరగబడి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఎంత ఉందో నీకు తెలుసు. ప్రతి కార్యక్రమాన్ని కూడా చిత్రీకరించడానికి, అక్కడ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేసేటువంటి విలేకరులపైన దాడులు అవహేళనం. కాబట్టి మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడైతే ఏది దాడి జరిగిందో శ్రీకృష్ణపై, ఆ గూండాలను వెంటనే మీరు అరెస్ట్ చేయాలి, వారిపైన తగు చర్యలు తీసుకొని ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలనే బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్. సిపిఎం నాయకులు సుబ్బారెడ్డి గారు నిన్నటి దినం జరిగినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్పై జరిగినటువంటి దాడిని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేసేటువంటి పత్రికా విలేకరులపై దాడి చేయడం చాలా దారుణమైనటువంటి అంశం. నిన్న జరిగినటువంటి ఘటనని ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే మేము సిపిఎంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరుగుతున్నా కానీ ఏమీ పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి అంశం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. పోలీసు వ్యవస్థ కూడా ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళను తక్షణం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరదలుచుకున్నాం. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రాప్తాడు నందు పెద్ద ఎత్తున ప్రభుత్వ సభ జరుగుతా ఉందో తెలియదు కానీ ఆ ప్రభుత్వ సభ పేరుతో వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభని ఎన్నికలకి సిద్ధమని చెప్పి సిద్ధం పేరుతో ఒకవైపు ప్రభుత్వ ప్రజల పన్నులతో కట్టినటువంటి నడుపుతున్నటువంటి ఆర్టీసీని సైతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుంటూరు నుంచి ఇట్లా హిందూపూర్ వరకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా తిప్పుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రభుత్వ కార్యక్రమంగా భావించండి అని చెప్పి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధమనే కార్యక్రమంలో మరోవైపు జిల్లా మొత్తం మద్యం ఏరులై పారుతా ఉంది. ఒకవైపు మద్యపాన నిషేధం వహిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ఒకవైపు బిర్యానీ ప్యాకెట్లు, కోడిగుడ్లు, అదేవిధంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ ఒకవైపు సిద్ధం కార్యక్రమంలో ప్రజలకి తెలియచేయాలి, ఇక్కడ జనాలు వచ్చారు, ఇంతమంది చూస్తున్నారు అని చెప్పి వెళ్ళిన కవరేజీకి వెళ్ళినటువంటి టీవీ5 విలేకరి అనిల్, అదేవిధంగా ఏబిఎన్ విలేకరి కృష్ణ గారిని ఇద్దరిని కూడా విచక్షణారహితంగా దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ప్రజల్ని మభ్యపెట్టు, ప్రజల్ని మోసం చేస్తూ ఒకవైపు ప్రజల్ని మోసం చేస్తూ అక్కడికి పిలిపించుకొని విలేకరుల మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడైనా మర్డర్లు జరిగితే, మానభంగాలు జరిగితే, లేదంటే గంజాయి పట్టుకుంటే 24 గంటల్లో మేము ఛేదించామని చెప్పి పత్రికా విలేకరుల సమక్షంలో మీడియా ప్రకటనలు చెప్పేటువంటి పోలీస్ యంత్రాంగం ఒకవేళ అక్కడే జరుగుతున్నటువంటి సభలో పెద్ద ఎత్తున అతని మీద 30-40 మంది గూండాలు దాడి చేస్తే ఎక్కడికి వెళ్లారు ఈరోజు పోలీస్ యంత్రాంగం అని అడుగుతా ఉన్నాం. వెంటనే ఆ పోలీస్ యంత్రాంగం ఎక్కడుందో కళ్ళు తెరుచుకొని 24 గంటలు పూర్తయింది. ఇప్పటికైనా వీడియో కవరేజీల్లో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది, ఐడెంటిఫై అవుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా చూశారు, వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి పోలీస్ యంత్రాంగం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో వారిని అరెస్టు చేసేంత వరకు కూడా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ఈరోజు ప్రజా సంఘాలు, రాజకీయ ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిన్నటి దినం రాప్తాడులో జరిగినటువంటి సంఘటన ఎవరైతే ఏబిఎన్ ఫోటోగ్రాఫర్గా పనిచేసినటువంటి కృష్ణ మీద దాడి చేసిన వైసీపీ గూండాల తీరును చూస్తే
ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలు పడిపోయినాయని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా అధికార పార్టీకి నచ్చని వాళ్ళ మీద ఇట్టని వాళ్ళ మీద మేము ఏ విధమైన దాడులు చేస్తామో అని సభ్య సమాజాన్ని చూపించుకునే విధంగా నిన్న వాళ్ళు వివరించిన తీరుని తెలుగుదేశం పార్టీ సిస్టంగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రజా సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిన్న మీరు నిర్వహించిన సభలో క్రమశిక్షణ కానీ ఇతరత్ర విలువలు కానీ ఏమాత్రం లేకపోగా ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక విలేకరి పట్ల చూపించిన ఈ కార్యక్రమాన్ని చూస్తే మమ్మల్ని చూసి మీరు భయపడాలా, లేదంటే మేము ఈ విధంగా నడుచుకుంటామని చూపించినట్లుగా ఈరోజు సభ్య సమాజం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజలకు పాలనా యంత్రాంగాలకు మధ్య వారధిగా పనిచేసినటువంటి మీడియా సోదరులపైన గతంలో విపక్షాలు తలుచుకుంటే ఎన్నోసార్లు మీ అధికార పత్రికలకు సంబంధించిన విలేకరుని కొట్టాల్సిన అవసరాలు ఉన్నాయి. కానీ ఎక్కడే కానీ మేము విచక్షణ కోల్పోలే ప్రతిపక్షాలుగా ఈ విషయాన్ని పదే గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మీ పత్రికల విలేకరుల మీద దాడులు జరిగినా కానీ మేము ఖండించినాం, మేము నిరసన వ్యక్తం చేసినాం. అంతేగాని ఈ విధంగా సిగ్గు లజ్జ లేకుండా గౌరవ మర్యాదలు పాటించకుండా ఎక్కడా వ్యవహారం చేయలేదని గుర్తు చేస్తా ఉన్నాం. మరొక్కసారి మీ అధికార పార్టీ నాయకులు కీర్తనలు మార్చుకోవాలా, పద్ధతులు తెలుసుకోవాలా, ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు పాటించే రాజకీయ పార్టీగా ఉండాలి తప్ప మా అధికారాన్ని ఉపయోగించి మేము ఏమైనా చేస్తామని మీ ధోరణి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా మేము అడ్డుకుంటామని తెలియజేసుకుంటే సెలవు తీసుకోవాలి. జై తెలుగుదేశం. ఆటవిక, పాశవిక, దుర్మార్గపు, నియంత, సైకో ఇలా తెలుగులో ఎన్ని పదాలుంటే అన్ని చాలావేమో అనిపిస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఎవరి వచ్చినా పాత్రికేయుని డ్యూటీ ఏమి, ప్రజాస్వామ్యంలో పాత్రికేయుని డ్యూటీ ఏమంటే కవర్ చేసి ప్రజల ముందు పెట్టడం. మీరు తహసీల్దార్గా మీకు పట్టా ఇచ్చినంత మాత్రం మీరు ఇది కాదు. రేపు మీరు ఏదైనా మీ విధానంలో తప్పు చేస్తే మిమ్మల్ని కూడా ప్రజల ముందు పెట్టడమే మా నైతిక బాధ్యత. ఆమె మాత్రం విఘ్నత లేని దాడి చేయడానికి తీరు చూస్తే అతను ఏమైనా ఒక్కడే ఏకాకిగా ఒంటరివాడు కాకి మేము గన్మ్యాన్ పెట్టుకుని పోతామా కవర్ చేయడానికి? అక్కడ కలిసి కింద పడిపోతే కూడా వదలని నీచ నికృష్ట దుర్మార్గపు దౌర్జన్య పాలన ఇంతకంటే వైసీపీ పాలనలో ఏమిస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిజం ఎలా మనుగడ